కదిలించేది లేదు. అది రేపటి రోజు ఉమ్మడి ఆస్తి, మనం కదిలిస్తే రేపటి రోజున మాట వస్తుంది, వాళ్ళ సమాధానం చెప్పాల్సి వస్తుంది. మన సభ్యులతో పాటు మిగతా సభ్యులు ఉంటారు, వాళ్ళు కూడా నాతో మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను శ్రీనన్న పట్టుబట్టి ఒక రూపాయి తీయకుండా ఏ సందర్భం వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా పర్సనల్గా ఎవరో వేసుకొని ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వచ్చినా కానీ ఆ రూపాయి మాత్రం కదిలేదు, ఖర్చు పెట్టలేదు. అదే విషయాన్ని కానీ ₹1 దేనికి ఖర్చు పెట్టామంటే అవతల వారకాలు ఈయన ఆఫీసు ఫామ్ చేసుకుని చేస్తా ఉన్నారు. మనం ఎక్కడక్కడ కూర్చుంటాం అని చెప్పి శ్రీనాథ మేరకు మనవల సభా మేరకు ఏం చేసామంటే ఒక పని చేద్దాం, సభ్యుల దీపంగా అయితే అందులో చేయకుండా మన వాళ్ళకి సెలవు ఉండాలి. కాబట్టి అందులో నుంచి ఒక 1 లక్ష తీసి ఈ రూమ్ కానీ ఈ ఆఫీస్ రూమ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం తర్వాత కమిటీ సభ్యుల విషయంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడే 10 మళ్ళీ డిపాజిట్ కట్టాలని మనం అనుకోవడం ఒకసారి, మళ్ళీ ఇప్పుడు కాదంటారు కాదంటారా? ఇప్పుడు డిపాజిట్లు అందరికీ తెలియాలి.